నీ యొక్క క్షేమాన్ని నీకు అందజేస్తుంది. అటువంటి జ్ఞానమును పొందగలగటమే భగవంతుని మనం పొందటం. అంతే తప్ప కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇవన్నీ ఉన్నటువంటి ఒక రూపాన్ని పొందితే రూపము అనబడేది ఎప్పుడైతే వచ్చిందో ఆ రూపం మళ్ళీ పోయే అవకాశం ఉందా లేదా? కనుక నువ్వు దేన్ని పొందాలి? జ్ఞానాన్ని పొందాలి తప్ప రూపాన్ని కాదు పొందవలసింది. కనుక స్థూల దేహం ఏదయ్యా అంటే జ్ఞానము యొక్క స్వరూపం. ఆ జ్ఞానమే తెలియజేస్తున్నది నీకు. నీ ఆలోచనలన్నింటినీ ఆ నిద్రలో నీ ముందు పెడుతున్నది. అర్థమైందా అండి? ఆ మనస్సులో ఉన్నవన్నీ నీ ముందు పెడుతున్నది. వాటిని చూస్తూ ఉంటావు. దుఃఖం వస్తే ఏడుస్తావు, సంతోషం కలిగితే నవ్వుకుంటావు. కనుక ఎటువంటి జ్ఞానం పొందుతున్నాం మనం? ఇది స్థూల సూక్ష్మ కారణ దేహాలు. ఈ కారణ స్థూల దేహాలను రెండింటినీ కూడా ఉంచుకుని లేని స్థితిని ఎవడు పొందుతాడో ఆ పొందగలగడమే సూక్ష్మదేహమును పొందినట్లండి. అర్థమైందా అండి? ఇదే జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అనుభవించేది ఎవరు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఆయన ఏమన్నా సదాశివబ్రహ్మేంద్ర స్వామి వారు అనుభవించాడా అండి? దుఃఖపడ్డాడా? ఏడ్చాడా? నాకు దెబ్బ తగిలింది, నా చెయ్యి ఊడిపోయిందని అసలు ఊడినట్టుగా కూడా మానవుడికి తెలియదే. ఏది తీసుకురా అన్నాడు, మెదలకుండా అక్కడ పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమేం పని చేసినాయి, ఏం పని చేయడం మానేసినాయి? కారణ స్థూల దేహాలతో ఆయనకి సంబంధం లేని స్థితి ఏర్పడింది. కేవల సూక్ష్మదేహ జ్ఞానమే భగవంతుని యోగమై పని చేసింది. మళ్ళీ తీసుకొచ్చి చెయ్యి అక్కడ పెట్టినా అతుక్కునేట్టుగా చేసింది. ఆ స్థూల సూక్ష్మదేహము యొక్క జ్ఞాన శక్తి ఎంత గొప్పది అంటే లేని దాన్ని తీసుకురాగలదు, ఉన్నదాన్ని తీయగలదు. అందుకనే దాన్ని ఏమన్నారంటే సూక్ష్మ భూమిక అన్నారు. భూమిక అంటే ఆ యోగాన్ని పొందటం. ఆ యోగాన్ని పొందడానికి ఎన్ని జన్మలు పడుతుందండి? ఈ జన్మలోనే అయిపోతుందా? ఎన్ని పురాణాలు వింటే కలుగుతుంది? అనేకములైనటువంటి సందేహాలు. అలా వినగా 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 ఏదో ఒక నాటికి ఆ సదాశివబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఎన్నో జన్మల నుంచి సాధన చెయ్యగా చెయ్యగా ఈ కలియుగంలో ఈ జన్మలో ఆయనకు అది అక్కడకు వచ్చింది. ఆ స్థితిని చేరుకున్నాడు. ఆ చరిత్రను మనం చెప్పుకుంటున్నాం. త్యాగయ్య చరిత్ర చెప్పుకుంటున్నాం. రామదాసు చరిత్ర చెప్పుకుంటున్నాం. ఎంత మాట మాట్లాడాడు రామదాసు? సున్నపు గానుగకున్న దున్నను విప్పి గోపన్నను కట్ట. గొప్ప పద్యం రాశారండి. ఆ పూర్వపు రోజుల్లో ఇల్లు కట్టడానికి ఈ సిమెంటు ఇసుక కాకుండా సున్నంతో కట్టేవాళ్ళు. ఆ బెల్లం అవి వేసి గానుగా ఆ పశువులు తిప్పుతూ ఉండేవి. ఆ సున్నపు గానుగకుండా దున్నపోతుల్ని విప్పి ఆ గానుగకు ఎవరిని కట్టారు? ఈ గోపన్నను కట్టారటండి. కట్టి గానుగ తిప్పమన్నారు. ఒకవేళ అతను తిప్పడానికి ఆయాసం వచ్చి తిరగలేక ఆగితే కొరడాలతో కొడుతున్నారట. ఎందుకు ఆగావని? వాతలు పడిపోతున్నాయి శరీరం నిండా. 4-5 సార్లు కొట్టిన తర్వాత ఆ గోపన్న వాళ్ళని అడిగాటండి. చరిత్రలో చెప్పబడింది. ఏమయ్యా మీరు ఎటు కొడుతున్నారు? కొట్టండి, వద్దని నేను అంటల్లా. ఊరికే మాత్రం కొట్టమాకండి. అర్థమైందా? చైత్రమాసం వస్తోంది, నవమి వస్తోంది. అందువల్ల రాముని కళ్యాణము హోయని దండోరా వేయటం కోసం కొట్టండి. కనుక దేహ బాధ ఇప్పుడు ఉన్నదండి. ఆయనకి కొట్టమంటున్నాడు. లేదు. ఏ భావం పోయింది? ఆ స్థూల దేహ భావం పోయింది. అనుభవింపజేసేటువంటి కారణదేహ భావం పోయింది. ఏ భావం ఉన్నది? సూక్ష్మదేహ భావం. ఆ జ్ఞానం ఏమిటా జ్ఞానం అంటే శాశ్వతమైన వాడి కోసమే నా తను ధన మాన ప్రాణములు సమర్పించాలి. సర్వసమర్పణ అని కదా భక్తి మార్గాల్లో చిట్టచివరిది. అందుకోసం పూనుకున్నాడు. ఈ కలియుగంలోనే ఎంతమందిని మనం చూసామండి? వాళ్ళు ఎన్ని జన్మల నుంచి పోనీ అతడేమైనా శిక్ష అనుభవించకుండా ఉన్నాడా? మాట్లాడరేమండి? అనుభవించాడు. చెరసాల్లో ఉన్నాడు. విషప్రాయమైన ఆహారాన్ని తిన్నాడు. ఈ కష్టాలన్నీ పొందాడు. ఆ కష్టాలు పొందేంత వరకు అతనికి స్థూల దేహ జ్ఞానం ఉన్నది, కారణదేహ జ్ఞానము ఉన్నది.
ఆ సాధన చెయ్యగా చెయ్యగా ఏ స్థాయికి చేరుకున్నాడు చివరికి ఆ స్థూలదేహ జ్ఞానం పోయింది, కారణదేహ జ్ఞానం పోయింది, మిగిలింది ఏదయ్యా అంటే సూక్ష్మదేహ జ్ఞానము. ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎప్పుడైనా, అందుకనే దాన్ని ఏ దేహం అన్నారంటే సూక్ష్మం, కనపడదు కనుక. ఏది కనపడదు? జ్ఞానం ఎప్పటికీ కనపడదు, ప్రవర్తింపబడుతుంది. అందుకనే సరస్వతి నది కూడా ఎక్కడ ప్రవహిస్తుంది అంటే అంతర్లీనమై ప్రవహిస్తుంది. ఏం బయటికి రావడానికి ఆవిడికి చోటు లేదా అండి? ఎక్కడో చోట ప్రవహించవచ్చు కదా. ఆవిడ సరస్వతి జ్ఞానస్వరూపం కనుక ఎప్పటికీ అంతర్లీనంగానే ఉంటుందండి. అర్థమైందా అండి? ఇది స్థూల సూక్ష్మ కారణ దేహ వ్యవస్థ వేదాంత పరంగా. యోగ పరంగా అది వేరే విషయం. చెప్పండి. అని పేరు పెట్టారు ఆయనకు. పేరేదో ఉంది, శేషయ్య గారు ఆ పుస్తకం రాశారు, నడిచే దేవుడు అనే పుస్తకం. ఏమంటే నీలం రాజు ఏదో నీలం రాజు కనుక కేవలం సూక్ష్మదేహం జ్ఞానస్వరూపం. అది ఆ జ్ఞానస్వరూపం అంతే తప్ప దానికి దేహం అనేటువంటిది దాన్ని మనం ఏమన్నామంటే జ్ఞాన భూమికను సూక్ష్మదేహము అని పిలిచాం. వాళ్ళకి ఎప్పుడూ నిరంతరం అది మెలకుగానే ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు అది మెలకుగా ఉంటుంది. మహానుభావులకు ఆ సూక్ష్మదేహం ఎప్పటికీ మెలకుగానే ఉంటుంది. ఆ కారణం చేత అనుభవించేది ఎవరు? ఇప్పుడు మన ప్రశ్న అదే కదా. అనుభవించేది ఎవరు అంటే దేహమే అనుభవిస్తుంది. ఎప్పుడు అనుభవిస్తుంది దేహము అంటే కేవలం ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే జీవుడు పొందగలుగుతాడో అప్పుడు అనుభవం మాత్రం తప్పదు. ఆ అనుభవం ఎవరికి కలుగుతుంది? ఆ దేహానికి కలుగుతుంది. ఈ శరీరమే నేను అని ఎప్పుడైతే అనుకుంటాడో ఈ అనుభవం కూడా ఎవరికి వస్తుంది? జీవుడికే వస్తుంది. దుఃఖం వాడికే వస్తుంది, శరీరానికే సంబంధం ఉండదప్పుడు. అందువల్ల శరీరానికి సంబంధం కలిగించడం కానీ మనకు సంబంధాన్ని తొలగించుకోవటం కానీ ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి అంటే మన చేతుల్లో ఉన్నాయి. మన చేతుల్లో దేని వల్ల కలుగుతుంది అంటే సూక్ష్మదేహం వల్ల కలుగుతున్నది అని చెప్పారు. ఇప్పుడు మీ సందేహం తీరిందా అండి? తీరినట్టేనా? నట్టా లేదు, తీరిందా? నీవే బ్రహ్మవు, తత్వం అసి, నీవు అది అయ్యున్నావు అని గట్టిగా చెప్పారు. అయ్యున్నావు అని చెప్పావు, అవుతావు అని చెప్పాలా? అవునా అండి? అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అయ్యున్నాను అన్నారు. రాముణ్ణి అయ్యున్నాను అని చెప్పారా అండి శంకరుడు? లేదు. కృష్ణుణ్ణి అయ్యున్నాను అని చెప్పారా? ఏమని చెప్పారు? బ్రహ్మను అయ్యున్నాను అని చెప్పారు. కనుక ఈ కృష్ణాది అవతారముల కన్నా తురీయమైనటువంటి తత్వయోగము, తత్వరూపం కాదు. ఆ తత్వయోగం ఏదైతే ఉన్నదో దాన్నే పరబ్రహ్మము అని అంటాం. మనం పొందవలసింది ఆ పరబ్రహ్మమునే కానీ ఈ రూపములు కావు. ఎన్ని రూపాలుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్నా ఆ విగ్రహం ఎంత బాగున్నదండి, ఎంతో బాగున్నది కదా. ఇక్కడ పురాణం మొదలు పెడుతున్నాం అనేటప్పటికీ రాధాకృష్ణులు మనకు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడికో వెళ్ళి ఒకరిని అడిగి, అయ్యా మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు ఇస్తే మేము అక్కడ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోవలసిన ఆవశ్యకత ఏమున్నది? ఆ బొమ్మల్ని అక్కడ పెట్టుకోవచ్చు. మన మనస్సు దాని మీద నిలబెట్టడం కోసం ఆ చరిత్ర మనం ఎటు వింటున్నాం. ఆ చరిత్ర యొక్క యోగాన్ని మనం పొందాలి అంటే మనస్సు సామాన్యమైంది కాదు కదా. అనేక రకాలుగా చంచలత్వములను పొందుతుంది కనుక ఆ చంచలత్వాన్ని పొందేటువంటి ఆ మనస్సు అనబడే పశువుని భక్తి అనబడేటువంటి తాడుతో కట్టి భగవంతుడు అనబడే కట్టుకొయ్యకు కడితే ఒకవేళ ఆ మనస్సు తిరిగినా భగవంతుడు అనబడే కట్టుకొయ్య చుట్టూ తిరుగుతుంది తప్ప ఇంకొక చోటికి వెళ్ళే అవకాశం లేదు కనుక దాన్ని కట్టివేయడం కోసం అక్కడ కట్టుకొయ్య పెట్టాం. ఇది మనం పొందవలసింది. అంతే తప్ప నాకు ఎప్పుడు ఆ కృష్ణుడు ఇట్లా కనపడలేదే, ఇట్లా ఎట్లా కనపడతాడు వాళ్ళు? అరూపాయ, అసలు రూపమే లేదు వాడికి, కేవలం తత్వయోగం అది.
ఆ తత్వాన్ని పొందగలిగితే ఆనందం. రూపాన్ని పొందగలిగితే ఆ రూపానికి మళ్ళీ దశలు ఉన్నాయి కదండి. ఓ పురుగుకి ఎట్లా అయితే లార్వా దశ, ప్యూపా దశ అని చదువుకున్నాం చిన్నప్పుడు మనం, అట్లాగే ఈ శరీరానికి దేహానికి కూడా ఏమున్నాయి? శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఏమండి ఆ తరువాత క్షీణం, వినశ్యం. ఇన్ని దశలు ఉన్నాయి ఈ దేహానికి ఉన్నాయి. జీవుడికి లేవు. మళ్ళీ ఆ జీవుడు ఎప్పటికప్పుడు వెళుతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. ఆ వచ్చేటప్పుడు కొత్త చొక్కా వేసుకొస్తాడు. ఆ కొత్త చొక్కానే ఈ దేహం. అవునా కాదా అండి? వెళ్ళేటప్పుడు ఆ చిరిగిపోయిన చొక్కానే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. ఆత్మ అనబడేది మాత్రం ఎవరి దగ్గరికి చేరుతుంది? పరమాత్మ దగ్గరికి చేరుతుంది. కనుక మన దగ్గర ఉన్నది ఏవి అంటే ఈ మూడే. ఆ మూడిటిల్లో కూడా సూక్ష్మంగా ఉండేటువంటి జ్ఞాన రూపమైన దేహము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని మనం పొందడం కోసం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతామో అంతవరకు మాత్రమే మనిషి అని పిలువబడతాం, లేకపోతే పిలువబడమని పురాణ ప్రపంచం మనకు తెలియజేస్తున్నదండి. మన ఈషణ జ్ఞానే మనీష అని చెప్పింది పురాణం. మన ఈషణ జ్ఞానం, ఏ కొంచెమైనా జ్ఞానాన్ని పొందితే నువ్వు మనిషివయ్యా, లేకపోతే మనిషి అనేటువంటి అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్పింది. ఇవాళ రోజున ఆ మాట గట్టిగా అంటే ఎవరైనా ఊరుకుంటారా? బజార్లో ఊరుకోరు. నేను మనిషినేనయ్యా అంట. జ్ఞానం ఉన్నదా లేదా అనేటువంటి విషయం తరువాత వెలుకరిస్తాను. కనుక ఖచ్చితంగా వాటిని అన్నింటినీ మనం పొందవలసిందే అంటే. అందుకనే స్వచ్ఛ గృహస్యాపి కృత వహి కిం త్వం మేం మందిరం లోకత్రయాత్పరం. ఆ వైకుంఠం ఎటువంటిది అంటే లోకత్రయాత్పరం, స్వర్గ మర్త్య పాతాళ లోకముల కన్నా పరము అయినటువంటిది, లోకత్రయముల కన్నా గొప్పది. ఎందువల్ల గొప్పది అంటే ఆ వైకుంఠ నాథుడు ఉండడం చేత ఆ ప్రదేశానికి అంత ప్రాచుర్యం కలిగింది. అతడు ఎటువంటి వాడు అంటే సర్వశక్తులను పొందినటువంటి వాడు. దేని ద్వారా పొందాడు అని ప్రశ్న వేసుకుంటే యజ్ఞము వల్ల పొందాడు. ఆ యజ్ఞము అంత గొప్పది అన్నారు. అటువంటి యజ్ఞాన్ని మొట్టమొదటిగా ఆచరించిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు. ఎక్కడ ఆచరించాడయ్యా? వటవృక్షం ఉన్నటువంటి ప్రదేశంలో, దివ్యమైనటువంటి క్షేత్రంలో గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదులు సంగమించినటువంటి ఆ ప్రదేశంలో ఆచరించాడు దివ్యమైనటువంటి యజ్ఞం. అందుకనే ఆ ప్రదేశానికి ఏమని పేరు వచ్చింది? ప్రకృష్టమైనటువంటి యాగమును చేశాడు కనుక ప్రయాగ అని చెప్తాడు. ఆ చేసి అది పరిపూర్ణమైపోయి పూర్ణాహుతి చేసేటువంటి సందర్భంలో యజ్ఞ పురుషుడైనటువంటి పరబ్రహ్మమే ప్రత్యక్షంగా వచ్చాడా? ఆ వచ్చినటువంటి సందర్భంలో పరవశించిపోయిన ఆ యజ్ఞ పురుషుడు ఎక్కడెక్కడ ఏ ఏ తీర్థములు ఉన్నాయో ఆయా తీర్థములనన్నిటినీ ఆహ్వానించాడు. ఇక్కడ కేవలం ఇప్పటి వరకు ఆ యజ్ఞ సమయంలో ఏమున్నాయి? గంగ ఉన్నది, యమున ఉన్నది, సరస్వతి ఉన్నది. ఈ మూడు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇంకా ఎన్ని తీర్థములు ఉన్నాయి భూమండలం మీద? చెప్పలేనన్ని తీర్థములు ఉన్నాయండి. ఒక్కొక్కసారి మనం ఒక్కటిగా పలకలేక రెండు నదులను కలిపి పలుకుతూ ఉన్నాం ఇప్పటికీ కూడా. తుంగభద్ర అని అంటున్నామండి. ఇవి ఒక్క నది, రెండు నదుల? రెండు నదులండి. తుంగ అనేటువంటి నది, భద్ర అనేటువంటి నది. ఆ రెండింటినీ కలిపి ఒక్కటిగా చేసి పలుకుతున్నాం. ఈ విధంగా మనం అన్నిటినీ చెప్పుకోలేక కొన్నిటిని కలిపి ఒక్క నామంతోనే పిలుస్తూ గడుపుకునేటువంటి అల్ప ఆయుష్కులం. ఎన్ని తీర్థములు ఉన్నాయో లెక్కలేనన్ని తీర్థాలు. ఎన్ని తీర్థములు ఎక్కడికి వచ్చినాయి అంటే ఆ ప్రయాగ క్షేత్రానికి వచ్చినాయండి. అక్కడ యజ్ఞం చేయడం చేత, ఆ బ్రహ్మ యొక్క దివ్యత్వము చేత, సృష్టికర్త యొక్క మహిమాన్వితమైన స్థితి చేత
నారాయణుని యొక్క పరబ్రహ్మము యొక్క అనుజ్ఞ చేత సకల తీర్థరాజములు ఎక్కడికి వచ్చినాయి? అక్కడికి చేరుకున్నాయి తీర్థములన్నీ. ఇన్ని తీర్థములు ఈ తీర్థములో కలిసినాయి కనుక దీనికి ఏమని పేరు పెట్టారు అంటే తీర్థరాజము అని పేరు పెట్టారు. ఆ బిరుదు ఇచ్చింది కూడా ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మం. నేను ఈ క్షేత్రానికి తీర్థరాజము. అందుకనే మనం ఎక్కడ ఏ విధంగా స్నానం చేసినా చేయకపోయినా ప్రయాగ వెళ్ళాము అంటే అక్కడ ఖచ్చితంగా పిండ ప్రదానం చేసి తీరవలసింది. ఎందుకు చెయ్యాలి అంటే అది తీర్థరాజం. శాస్త్రం ఏం చెప్పింది? నువ్వు ఏ నది ఉన్న చోటుకు వెళ్ళినా పని మీద బెజవాడ వెళ్ళామండి. బెజవాడలో కూడా ఓ నది ఉన్నదా లేదా? ఏ నది ఉన్నదండి? మనం ఏమన్నా పెడుతున్నామా చెప్పండి? పెట్టట్లేదండి. పెడుతున్నాము, పని చూసుకుంటున్నాము, వస్తున్నాం. బెజవాడ ఏడు వచ్చాను ఈ మధ్య. అమ్మవారి దగ్గరికి దుర్గమ్మ దగ్గరికి వెళదాం అనుకున్నా కానీ టైం సరిపోదు. ఈ టైం కుదరలేదు కదా. ఏమండి, దుఃఖపడవలసిన విషయమే అందులో. మీకు కానీ నాకు కానీ ఎవరికైనా కూడా అక్కడ ప్రత్యేకించి ఆవిడ కూలిపోయి ఉన్నది. ఆవిడ సొంత నగరం అది. ఎవరింట్లోకి నా ఇంట్లోకి మీరు రావాలి, అయ్యా లోపలికి రావచ్చునా అని అడిగి వస్తారా లేదా? ఆ నగరం అంతా ఎవరిది? అమ్మ దుర్గమ్మ తల్లిది. ఆ కారణం చేత అమ్మ నేను వచ్చానమ్మా అని ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి పలకరించి రావాల్సినటువంటి ఆవశ్యకత మనకందరికీ ఉంటుంది. కానీ మెదలకుండా వస్తాం. అక్కడే విశేషంగా ప్రవహిస్తూ సముద్రంలో కలవటానికి పరుగు పెడుతున్నటువంటి కృష్ణమ్మ తల్లి కనబడుతోంది. అక్కడికి వెళ్ళి మనం పిండ ప్రదానం చేస్తామా? చెయ్యం. మనకి తెలిసిన ఊరే కదా. ఇదేదో తీర్థం కాదు, ఇదేదో పుణ్యస్థలి కాదు అని మన ఉద్దేశం. అసలు ఒక నది ప్రవాహము ఉండడమే ఆ భూమి యొక్క గొప్పతనం. అందున క్షేత్రం కాకపోలేదు, అమ్మవారు అధివసించి ఉన్నది కదా. ఆ కారణం చేత అది దివ్యక్షేత్రం అయినా సరే మనం ఏమీ గుర్తించలేము. అర్థమైందా అండి? కొంతకాలం అక్కడ ఉండడం చేతనో ఏ కారణం చేతనో మొత్తానికి గుర్తించగా ఏదోలే అనుకునేటువంటిది. ఎందుకంటే ఇంటి పక్కనున్న దేవాలయానికి వెళ్ళే అవకాశం మనకు ఉండదు. వేలు ఖర్చు పెట్టుకుని తిరుమల వెళ్తాం. ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, కానీ వెళ్ళం మనం, అక్కడికి వెళ్తాం. కనుక ఆ విధమైనటువంటి తత్వం కలిగి ఉన్నది కనుకనే ఇంకా ఏ స్థితిలో ఉన్నామంటే శ్రవణం చేసే స్థితిలోనే ఉన్నాం మనం. భక్తి మార్గాల్లో శ్రవణం ఎటువంటిది అంటే మొదటిది శ్రవణం. రెండో దానికి చేరుకోవాలి అంటే ఈ మెట్లన్నీ దాటుకుంటూ వెళ్ళవలసిందే. అందులో ఏమాత్రం వేదాంతులు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే తప్ప ఆ మార్గానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఒక్కొక్కటి వదులుకుంటూ ఉండాలి. అనేకమైన వింటూ ఉంటాయి, చెవిని పడుతూ ఉంటాయి. కానీ ఏం చేయాలి? వాటిని మనం వదులుకోవటం అనేటువంటిది చేయగలగాలి. ఒక్క జన్మకు అది కుదిరేటువంటి అవకాశం లేదు. అటువంటి స్థితిలో ఒక్కొక్క జన్మలో ఆ జన్మకు సంబంధించినటువంటి సంస్కారములు కూడా వస్తాయి. కనుక దాన్ని మనం పొందుతూ ముందుకు వెళ్ళాలి అన్నారండి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి క్షేత్రానికి తీర్థరాజు అనే పేరు వచ్చిందండి. ఎప్పుడైతే బిరుదు వస్తుందో కొంచెం ఏం పెరుగుతుంది? గర్వం పెరుగుతుంది. అందుకనే ఎవరైనా దండ వేయడానికి వస్తే ఆ వేయించుకునేవాడు ఏం చేస్తాడో చెప్పండి? వెయ్యండి అని కాదట. దాని వెనుక ఉన్న భావం ఏమి అంటే వాళ్ళు గౌరవించడానికి దండ తీసుకొచ్చినా నేను వినయంతో తల ఉంచుతున్నానయ్యా అని దాని భావం. ఎన్ని దండలు వేసినా బరువుతో శరీరం వంగటం కాకుండా వినయంతో వంగవలే. విద్యా వినయేన శోభతే. దేనివల్ల నీ వద్ద ఉన్న విద్య ప్రకాశిస్తుంది అంటే వినయము వల్ల ప్రకాశిస్తుంది. అనేక రకాలైనటువంటి భావాలు చెప్పవచ్చు, అనేక రకాలైన వ్యుత్పత్త్యర్థాలు చెప్పవచ్చు, అనేక రకాలైనటువంటి తత్వాలను నిరూపించవచ్చు. శాస్త్ర పాండిత్యం ఉన్నది కనుక ఇవన్నీ చేసినా ప్రయోజనం లేదండి. ఒకవేళ ప్రయోజనం కలిగిన లోకంలో ఆ ప్రయోజనం దేనికి ఉపయోగపడుతుందని చెప్పారు అంటే రెండిటికి ఉపయోగపడుతుందట. దుప్పట్లు చప్పట్లు అని చెప్పారు పెద్దలు.
పెద్దలు చెప్పిన మాటే. అందరూ ఆ మాట వినంగానే చప్పట్లు కొడతారు. ఆహా ఏమి బాగా చెప్పాడు. చప్పట్లు మనకెందుకండి? దుప్పట్లు అంటే శాలువాలు కప్పించుకోవటం. కానీ భగవంతుని దృష్టిలోకి మనం చేరుకోగలగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకనే మా గురువు గారు అంటూ ఉండేవారు, జనాభా లెక్కల్లో కాదురా, జగన్నాథుని లెక్కలో ప్రవేశించాలి. ఇది కావలసినటువంటిది. మనం ఏ లెక్కలో ఉండాలండి? ఓటర్ కార్డు మనకు ఉన్నా లేకపోయినా వచ్చి అడిగేవాడు ఎవడు ఉండడు. వెయ్యరా అంటాడు, వేస్తాను అంటే 500 2000 ఇస్తాడు, అది పుచ్చుకుంటావు, ఏదో చేస్తావు, అయిపోతుంది. కానీ భగవంతుడి లెక్కలో కనుక మనం చేరగలిగినట్లయితే ఇక మరల జన్మ ఉండే అవకాశమే ఉండదు. అటువంటి స్థితిని మనం పొందాలి. ఎప్పుడైతే ఈ తీర్థరాజు అనేటువంటి బిరుదు లభించిందో, ఈ బిరుదు లభించినటువంటి వాడు చూశాటండి ఒక్కసారి ఆ తీర్థక్షేత్రం పరిశీలన చేసిందట. ఏమని? పరిశీలనయా తృప్త్యా సర్వై నదాదీనాం. ఎన్ని నదులు ఉన్నాయో, ఎన్ని నదములు ఉన్నాయో అవన్నీ వచ్చినాయా లేవా బాగా లెక్క చూసిందనమాట. ఎన్ని నదులు వచ్చినాయి, పూర్ణాహుతి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, బిరుదు వచ్చింది, సన్మాన కార్యక్రమం, శాలువాలు కప్పడం, సన్మాన పత్రాలు ఇవ్వడం, ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుని ఈ తీర్థరాజ్యం ఏం చేసింది? ఎన్ని నదులు వచ్చినవి నా వద్దకు అని లెక్క వేయడం మొదలుపెట్టిందండి. 1 2 3 ఇట్లా లెక్క వేస్తే ఒక ప్రాంతంలో ఉన్న నదులు 8 రాలేదట. 8 నదులు రాలేదట ఒక ప్రాంతంలో ఉన్నవి. ఏమిటా ప్రాంతము అంటే మథురా మండలము అన్నారు. ఆ గోవర్ధన బృందావన భూమి ఏదైతే ఉన్నదో, ఆ భగవంతునితో పాటు వాటి కోసమని భూమండలానికి చేరినటువంటి ఆ గోలోక భూమి ఏదైతే ఉన్నదో, మధురమైనటువంటి భూమి, ఆ భూమిలో ఉండేటువంటి నదులు ప్రత్యేకంగా రాలేదు. రాకపోయేటప్పటికీ తీర్థరాజు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారటండి? వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే అక్కడికి వెళ్ళి మాట్లాడాట. ఏమని? అయ్యా, మీరు నాకు తీర్థరాజు అని బిరుదిచ్చారు. అన్ని తీర్థములు నా వద్దకు వచ్చినప్పుడు కదా బిరుదు నాకు చెందేది. కానీ కొన్ని తీర్థములు మాత్రం నా వద్దకు రాలేదు. ఎక్కడ ఉన్నటువంటి తీర్థాలు రాలేదు అంటే మధురా భూమండలంలో ఉండేటువంటి తీర్థములు ఏవి? నేను తీర్థరాజు అని అనిపించుకోవడానికి తగిన వాడను కాను అనే భావనతో రాలేదా? ఏ భావన చేత రాలేదు? ఒకవేళ అవి రాకపోయినా నేను ఊరుకున్నట్లయితే తీర్థరాజు అనబడేటువంటి బిరుదుకు తగిన వాణ్ణి కాదు కదా. ఒకవేళ తగిన వాణ్ణి కాకపోయినట్లయితే మీరే నాకు అటువంటి బిరుదిస్తారా? ఇప్పుడు తీర్థరాజుకి ఎటువంటి గర్వం కలిగిందో ఆలోచించండి. దాని వెనుక ఉన్న భావం ఏమిటి? తీర్థరాజు అనేటువంటి బిరుదు నాకు సార్థకం కావాలి అంటే ఆ 8 నదులు కూడా రావాలి, ఆ భూమండలంలో ఉన్న నదులు రావాలి. అవి రాలేదు అంటే ఈ బిరుదుకు నేను తగిన వాణ్ణి కాను అని అవి భావించినాయి అని మనం అనుకోవాలి. అవి భావించినాయి బాగానే ఉంది, కానీ ఆ బిరుదు ఇచ్చింది ఎవరు? మీరే. కనుక తగని వాడికి మీరు బిరుదిచ్చారా? తగిన వాడికి మీరు బిరుదిచ్చారా? ఒకవేళ తగిన వాడినే కనుక అయినట్టుంటే అవెందుకు రాలేదు? కనుక ఇప్పుడు ఆ 8 నదులు వచ్చి కలవకపోయిన దోషం ఎవరిది అంటే పరబ్రహ్మముదే కానీ ఈ తీర్థరాజుది కాదు అనేటువంటి వాసనతో సంభాషించింది ఆ తీర్థరాజు. ఎప్పుడైతే అలా సంభాషించిందో, ఎక్కడ లోపం ఉన్నదో తెలుసుకోవాలని మీ వద్దకు వచ్చాను అంటే ఏమన్నాడో తెలుసునా అండి? వెంటనే ఆ పరబ్రహ్మం త్వచ్యేవ లోపో భవతు తే అన్నాడు. ఒకే ఒక్క మాట, త్వచ్యేవ భవతో లోకతే. ఏమిటయ్యా దీని భావం అంటే, లోపం ఎక్కడ ఉన్నది అంటే లోపో భవతు తే, నీలోనే ఉన్నది లోపం అన్నాడు. నాలో ఉన్నదని చెప్పలా, రానటువంటి వాళ్ళల్లో ఉన్నది అని చెప్పలా. వాళ్ళు రాకపోవడం అనేటువంటిది న్యాయమే. అర్థమైందా? నేను నీకు ఈ బిరుది ఇవ్వడము న్యాయమే, కానీ
నేనింతటి వాణ్ణి అని అనుకోవటం నీ లోపము. ఏమర్థమైందండి? అనేకమైన బిరుదులు రావచ్చు, అనేకములైన సన్మానాలు జరగవచ్చు. ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే శిరస్సు మీద పెట్టినటువంటి బరువు వంటివే తప్ప రాబడినటువంటి శృంగములు మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొమ్ములు వచ్చినాయా ఏమైపోతుంది? నారదుడంతటి వాడికి కొమ్ములు వచ్చినాయి. ఆ కొమ్ములు వచ్చేటప్పటికి సాక్షాత్తు నారాయణ దగ్గరికే వెళ్ళాడు. నాకు ఇక్కడ సన్మానం జరిగిందయ్యా అని. ఆ నారాయణుడు సామాన్యమైన వాడా? కొద్దిసేపు నీతో పాటు నడుస్తానయ్యా, నన్ను కూడా తీసుకువెడతావా? సంబంధము సాప్తపదీనము అన్నాడు నారాయణుడు. 7 అడుగులు వేస్తే వారు వీరవుతారు అని శాస్త్రం చెబుతున్నది. నీతో పాటు కొద్ది దూరం నడుస్తాను నేను అంటే, నడవయ్యా దాందే ఉందన్నాడు. తన ఆ తంబుర అక్షరతలు ఇవన్నీ ఎవరి చేతికి ఇచ్చాడండి? నారాయణ చేతికిచ్చి ఇవి పట్టుకున్నా వెంకటరామన్నాడు. ముందు హాయిగా నడుస్తున్నాడు నారదుడు. ఏమొచ్చినాయి ఇప్పుడు నారదునికి? కొమ్ములు వచ్చినాయి. ఎప్పుడు సన్మానం జరిగిందో. వాస్తవానికి అవన్నీ శిరస్సు మీద ఉన్నటువంటి ఎటువంటివంటి బండరాళ్ల వంటివి, బరువు. వాటిని మోస్తూ కింద పడనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో పెట్టారా బరువులు? అవి కింద పడినాయా నీ కాళ్ళ మీదే పడతాయి. నీ గమనం ఆగిపోతుంది. అవునా కాదా అండి? కింద పడితే ఎక్కడ పడతాయి? అవి నీ కాళ్ళ మీదే పడతాయి. ఆ కాళ్ళ మీద పడితే గమనం ఆగిపోతుంది. వాటిని కింద పడకుండా చూసుకోవాలి, పైన భరిస్తూ ఉండాలి. నీవు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి. కనుక ఆ విధమైన స్థితిని పొందకపోవటం దోషం ఎవరిది అంటే నీదే అని తీర్థరాజుని హెచ్చరించాడు సాక్షాత్తు నారాయణ. అంటున్నాడండి, స్వస్య గృహస్యాపి కృతోవహి కిం త్వమేవ మందిరం. ఏమయ్యా, నీవు నీ ఇంటిలో వరకు నీవు చక్కదిద్దుకో, నీ ఇంటి వరకు నీవు అధికారివి అని నేను ఒప్పుకుని నీవే తీర్థరాజు అని చెప్పా. నువ్వు నా ఇంటికి కూడా వచ్చి నేను ఈ ప్రాంతానికి కూడా అధికారినే అంటే మరి నేనేం చెయ్యాలి? ఏమండి? స్వస్య గృహస్యాపి కృతః ఆవహి కిం త్వం మే మందిరం. నా మందిరానికి వచ్చి, నా ఇంటికి వచ్చి ఈ ఇంటికి కూడా నేనే అధికారిని అంటే, ఈ భూమండలంలో ఉన్న మధుర మండలం, బృందావన ప్రాంతం ఇదంతా కూడా ఎవరిది అంటే నాది. నా కొరకు, నా రాధిక కొరకు వచ్చినటువంటిది. ఇక్కడ ఉన్న యమున కానీ, విరజ కానీ, మహిత కానీ, కోవిద కానీ, ముకుంద కానీ ఇవన్నీ నదులేనండి. ఆ యమునా నదికి ఉపనదులు, విరజా నదికి ఉపనదులు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అంటే చిన్న చిన్న నదులు అన్నీ కలుపుకుని మొత్తం 8 ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కొరకు వచ్చినాయి? నా కొరకు వచ్చినాయి, నా రాధిక కొరకు వచ్చినాయి. ఇదంతా నా స్వగృహం. నీ ఇంటికి నిన్ను పెత్తందారునిగా చేసి నిన్నక్కడ కూర్చోబెడితే నా ఇంటిని కూడా కావాలి అని కోరుకోవడం దోషం అవుతుందా? లేదు ఉన్నతమైన స్థితి అవుతుందా అని సాక్షాత్తు ఎవరిని ప్రశ్న వేశారండి? ఆ తీర్థరాజుని ప్రశ్న వేస్తే తీర్థరాజు తన తప్పు తెలుసుకుని నమస్కరించి మన్నించమన్నాడు. మన్నించమంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి మొత్తం అన్ని నదులు కలుస్తాయ్యా, అప్పుడు ఈ 8 నదులు కూడా నీ దగ్గరికి వస్తాయి, నువ్వు ఆనందంగా ఉండవచ్చు అంటే అప్పుడే మనం పుష్కరము అని ఏర్పాటు చేసుకుని తీర్థానికి వెళ్ళి స్నానం చేస్తున్నాం. ఈ ప్రాంతం వాళ్ళంతా కుంభమేళ అన్నారు. కుంభమేళ అంటే కుంభము అంటే సర్వ నదుల కలయికతో ఉన్నది. మేళ అంటే ఉత్సవము అని అర్థం. ఆ విధంగా సర్వ నదీ జలములు వచ్చి కలవడాన్ని తీర్థరాజం. అందువల్ల ప్రయాగ క్షేత్రం అంత గొప్పదై ఉన్నదయ్యా, తీర్థరాజ్యమై ఉన్నదయ్యా. అయినప్పటికీ కూడా దానికన్నా గొప్పదేది అంటే ఈ మధురా మండలం. అంత తీర్థరాజమై ఉన్నప్పటికీ కూడా దానికన్నా గొప్పదేది అంటే మధురా మండలం, మధుర క్షేత్రం అంత దివ్యమైనది. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఆ బహుళాశ్వుడు నారదుల వారిని మళ్ళీ ప్రశ్న వేశాడు, అయ్యా గోవర్ధనగిరి యొక్క పరిస్థితి ఏమిటి? ఆ గోవర్ధనగిరి యొక్క దివ్యత్వం ఏమిటి? దానికి అంత మహత్వం ఎందువల్ల వచ్చింది
అని మళ్ళీ ప్రశ్న వేశాడండి. ఆ కృష్ణ పరమాత్ముడు భూలోకంలో అవతరించబోయే ముందు రాధికాదేవి కొరకు ఆ గోవర్ధన పర్వతాన్ని భూలోకానికి పంపించారండి. ఎందువల్ల అంటే గోవర్ధనగిరి లేకుండా నేను ఉండలేను, విరజా నది లేకుండా నేను ఉండలేను చెప్పింది ఆవిడ. హృదయ దేవత సాక్షాత్తు ఆ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము. అటువంటప్పుడు ఏం చేశాడు ఆయన? పంపించేశాడు. అయితే ఎక్కడ అవతరించింది, ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను నీకు జాగ్రత్తగా చెబుతున్నాను వినవయ్యా. ఆ అవతరింపబోయే ముందు రాధికాదేవి కోరికను అనుసరించి ముందు భూలోకానికి యమునా నదిని పంపించాడు. ఆ తర్వాత గోవర్ధన గిరిరాజు వచ్చాడు. ఈ భారతదేశంలో, భారత వర్షంలో పశ్చిమ దిశలో ఉండేటువంటి శాల్మలి ద్వీపము అని ఓ ద్వీపం ఉన్నది. అనేకములైనటువంటి ద్వీపములకు, ద్వీపకల్పములకు నిలయమైనటువంటిది ఈ భారత భూమి. ఎన్ని ద్వీపాలు ఉన్నాయండి? లక్షద్వీపము, మధుర ద్వీపము, ఏమంటే అనంత ద్వీపము, ముక్త ద్వీపము, ఇట్లా అనేక రకాలైనటువంటి ద్వీపాలు, ద్వీపకల్పాలు ఉన్నాయి. వీటికి అన్నిటికీ నిలయమైనటువంటిది ఈ భారత భూమి. ఆ భారత భూమిలో శాల్మలి ద్వీపము అని ఉన్నదండి. ఆ శాల్మలి ద్వీపము అనబడేటువంటి ప్రాంతంలో ద్రోణాచలము అనేటువంటి పర్వతం ఎలా ఉంటుందట అంటే, ఒక పాత్ర ఇలా ఉండి అందులో ఏవో వస్తువులు పోసుకోవడానికి వీలుగా ఉండేటువంటి పాత్ర ఉంటుంది, ద్రోణము అని అంటారు. ద్రోణము అంటే ఆ పేరు దేనికి పెడతారు అంటే, యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఆజ్యపాత్ర ఉంటుంది, నెయ్యి పోసుకునేటువంటి పాత్ర ఉంటుంది కదండి. దాన్ని ఇత్తడి గిన్నెతోనో, లేదు బాగా మెరుస్తుంది కదా అని వెండి గిన్నెతోనో, లేదు స్టీల్ గిన్నెతోనో ఏది దొరకకపోతే పెట్టకూడదట. ఇత్తడి గిన్నె కూడా పనికిరాదు, రాతి అసలు లోహ పాత్రే పనికిరాదు అన్నారు. ఆజ్యాన్ని మనం హోమగుండంలో వేసేటప్పుడు దేంతో వేస్తున్నాం? శృక్కు, శృవము అని చెక్కతో చేయబడినటువంటి 2 పదార్థాలు, ఆ వస్తువులతో వేస్తున్నాం కదా అండి. ఆజ్యం కూడా దేంట్లో ఉండాలి అంటే దారుపాత్ర అయి ఉండాలి. దారుపాత్ర అంటే చెక్కతో చేయబడినటువంటి పాత్ర, ఆ పాత్రయే ఉండాలి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏదో ఒక లోహ పాత్రతో కనుక ఏమనుకోమాకండి. మనం ఆజ్యం ఉంచి అది వేసినట్లయితే దేవతలు అంత త్వరగా వాటిని స్వీకరించరు అన్నారు. అందువల్ల మామూలుగా యజ్ఞయాగాది క్రతువుల్లో హోమాధికాలు కనుక జరిగితే వెంటనే ఫలితం మనకు రావాలి. అప్పటికప్పుడు క్షిప్రమేవ ఫలమాప్నువంతి, అప్పటికప్పుడు ఫలితం రావాలి. ఎందుకంటే అగ్నిహోత్రుడు అగ్నిముఖా వై దేవాహ అని వేదం చెబుతున్నది. ఆ కారణం చేత మనం వేసేటువంటి అవిర్భాగములు ఏవైతే ఉన్నాయో, ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడికి తీసుకువెడతారు అంటే అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి ఏ దేవత పేరు చెప్పామో ఆ దేవతలకు అందజేస్తాడు. అందజేసిన వెంటనే దేవతలు మన కోరికలను తీరుస్తారు. కనుక యజ్ఞానికి ఎప్పుడైతే మనం సిద్ధపడ్డామో వెంటనే కోరిక తీరుతుందా తీరదా? ఇప్పుడు ఎందువల్ల ఆలస్యం జరుగుతోంది అంటే ఆజ్యపాత్ర ఎలా ఉండవలెనో అలా లేదు కనుక, మంత్రము ఎంతవరకు ఉండవలెనో అలా లేదు కనుక, వేయబడేటువంటి ఆజ్యం ఆ హవిస్సు కూడా సక్రమంగా ఏం వేయాలి? హవిస్సు మాత్రమే. దాన్ని చెరువు అని అంటారు. తెల్ల నువ్వులు, పాలు ఇవన్నీ కలిపినటువంటి మనం ఏ పదార్థాన్ని ఆకారంగా తీసుకుంటామో దాన్ని ఉడికించి వాటితో కలిపి దాన్ని హవిస్సుగా వేయాలి. మనం దేన్ని ఆకారంగా తీసుకుంటున్నాం? బియ్యమును ఉడికించి అన్నముగా చేసి ఆకారంగా తీసుకుంటున్నాం. అదే గోధుమలు తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేనితో వండి వేయాలి? గోధుమలతోని. అందుకనే ఋషులు మునులు కూడా వేటితో చేసేవాళ్ళు అంటే యవధాన్యములతో హోమం చేసేవాళ్ళు. వాళ్ళు తినేదేది అంటే యవలు, వాటినే నివ్వరి ధాన్యము అని అంటారు.
ఎక్కడ దొరుకుతుందండి నివ్వరి ధాన్యం? ఇవాళ రోజున మనం దుకాణంలోకి వెళ్ళి కొనుక్కుంటున్నాం. వాస్తవానికి ఎక్కడ దొరుకుతుందంటే వెదురు పొదలలో దొరుకుతుందండి. ఆ వెదురు కొమ్మల నుండి వస్తాయి ఆ ధాన్యం. వాటిని ఏరుకుని తీసుకొచ్చి అవి దంచి వాటితో హోమం చేసేవాళ్ళు ఆ ఋషులు మునులు. వాటిని ఆహార పదార్థంగా తీసుకునేటువంటి వాళ్ళు యవధాన్యములు అని అంటారు. ఇప్పటికీ పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో వేటిని ఉపయోగించాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. అంటే యవలు ఉపయోగించాలి. అవి కూడా గోధుమలాగానే ఉంటాయి చూడ్డానికి. కనుక మీరు చూసే ఉంటారు వాటిని, ఆ పదార్థాలు. కనుక మనం భోజనం చేసేటప్పుడు అన్నం తింటున్నాం కనుక, బియ్యం ద్వారా తింటున్నాం కనుక వాటిని ఉడకబెట్టి ఆ హవిర్భాగములు వేయాలి. అంతే తప్ప నవధాన్యాలను హవన్ కూడా అని ఆ రంప పొట్టు ఏదో ఒకటి దాంట్లో వేయకూడదు. వేటిని వాళ్ళు ఆకారంగా స్వీకరిస్తారండి దేవతలు. మనం ఇచ్చేటువంటి హవిర్భాగములు దేవతలకు ఆహారం కనుక దాన్ని ఏ విధంగా మనం రంప పొట్టు పోస్తే దాన్ని ఆహారంగా స్వీకరిస్తారా? రేపు పొద్దున వాళ్ళు మనకు ఆహారంగా ఏమిస్తారు? కనుక మనం ఏది తీసుకుంటున్నామో దాన్ని ఆ దేవతలకు సమర్పించాలి. ఏది 4 రాళ్ళు 4 ఇటుకలు కాస్త ఇసుక కొన్ని కట్టెలు దొరికితే చాలు హోమం చేయడానికి అవకాశం లేదు. అంత బ్రహ్మదేవుడంతటి వాడు చేస్తేనే పరవశించిపోయి ఏమండి దానికి తీర్థరాజము అనేటువంటి బిరుదునిచ్చి ఇంత చేశాడు ఆ సాక్షాత్తు పరబ్రహ్మం. కనుక యజ్ఞ యాగాది క్రతువులు ఏ విధంగా జరగాలి, ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని కూడా గర్గాచార్యుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారండి. విశ్వమంతా కూడా ఆ దివ్యమైనటువంటి తత్వం వ్యాపిస్తుంది కనుక ఆ యజ్ఞము యొక్క దివ్యత్వం అటువంటిది. దేవతలకు అందవలసినటువంటి వస్తువు అటువంటిది. శ్రేష్టమైనటువంటి వస్తువుని మాత్రమే దేవతలకు అందించాలి. ఆ దేవతలు ఎప్పుడు వెంటనే కోరిక తీరుస్తారండి. ఇప్పుడు ఆలస్యం అవుతున్నది ఎందువల్ల అంటే జరగవలసింది జరగటం లేదు కనుక. వస్తు వినిమయము కానీ, మంత్ర వినిమయము కానీ, శ్రద్ధా వినిమయము కానీ 3 రకాలైనటువంటి వినిమయములు ఉన్నాయి. ఆ యాగశాలలో మనం వినియోగించేటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉపయోగించాలి. దాన్ని ఉపయోగించడానికి మనం ప్రయోగించేటువంటి మంత్రరాజములు జాగ్రత్తగా ఉదాత్త అనుదాత్త స్వరితములతో మంత్రములను అందించాలి. ఆ తరువాత శ్రద్ధా వినిమయము. ఎంత శ్రద్ధగా చేయాలి అంటే అంత శ్రద్ధగా ఆ యజ్ఞాన్ని చేయాలి. చేస్తే ఫలితాన్ని మనం పొందుతాం కాదండి. కనుక ఆ ద్రోణము యజ్ఞ ఆజ్య పాత్ర ఎలా ఉంటుందో ఆ పర్వతం అలా ఉన్నదట. దానికోసం ఇంత వర్ణించారు. ఆ పర్వతమే ఆజ్య పాత్ర వంటిది. దాని పేరు ద్రోణము వలె ఉన్నది కనుక ద్రోణాచలము అని పేరు దానికి, ఆ పర్వత రాజుకి. ఆ ద్రోణాచలమునకు కుమారుడుగా అవతరించాడు ఎవరు అంటే ఈ గోవర్ధనుడు అనబడేటువంటి పర్వతరాజు. ద్రోణాచలము యొక్క పుత్రుడు. ఎంత గొప్పవాడు అంటే ఈ హిమవత్ పర్వతం కానీ, మేరు పర్వతం కానీ, మందర పర్వతం కానీ ఇవన్నీ కూడా మనుష్య రూపాన్ని పొంది సరాసరి ఎక్కడికి వెళ్ళినాయటండి? ఆ గోవర్ధన పర్వతరాజు ఆ ద్రోణాచలమునకు పుత్రుడుగా ఎక్కడ శాల్మలి ద్వీపము వద్ద అవతరించాడో అక్కడికి చేరుకున్నాయటండి. ఏవి చేరుకున్నాయి? హిమవత్ పర్వతం, మేరు పర్వతం, మందర పర్వతం, ఇలా గొప్ప గొప్పగా పేరు కలిగినటువంటి పర్వతాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి మనుష్య రూపాన్ని పొంది. ఎట్లా పొందుతాయండి అవి పర్వతాలు కదా అంటే వాటికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆనాడు వృక్షములకు శక్తులు ఉన్నాయి, పర్వతాలకు ఉన్నాయి. అంతేకాదు మనకు పురాణ వాంగ్మయంలో పర్వతాలకు పక్షుల వలె రెక్కలు కూడా ఉన్నవి అని, ఆ రెక్కలను దేవేంద్రుడు వజ్రాయుధముతో ఛేదిస్తున్నాడని మనం పురాణాలలో అరకొరగా అక్కడక్కడ అధ్యయనం చేసి ఉన్నాం. కనుక అవి రూపాన్ని పొందగలిగితే పొందుతాయి. 2 విషయములైనటువంటి తత్వములు పర్వతాలకు ఉన్నాయి. ఏమిటా తత్వములు అంటే స్థావర జంగమ ఆత్మక రూపమైనటువంటివి అని చెప్పారు. స్థావర రూపం ఉన్నది, జంగమ రూపము ఉన్నది. కదిలి వెళ్ళగలవు.
లేదు ఒకే చోట ఉండగలవు. అటువంటి స్థితిని పొందేటువంటి ఆ పర్వతాలు. కనుక ఈ హిమవత్ పర్వతం, మేరు పర్వతం, మందర పర్వతం మొత్తం అన్నీ అక్కడికి వచ్చినాయండి. వచ్చి ఆ గోవర్ధన గిరిరాజును ప్రార్థిస్తున్నాయండి. ఏమని ప్రార్థిస్తున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా విందాం. త్వం గిరీంద్రాసి సర్వదేవగణైః పూజితః ముక్తిప్రదం ముముక్షానాం తథా వర్తతే యత్ర కోపి న పర్వత తత్ర మయా స్థాపితా త్రైవర్గమపి లభ్యతే క్షణం మోక్షమపి లభ్యతే. ఓ పర్వతరాజమా, నీవు సామాన్యమైనటువంటి వాడవు కాదయ్యా. ఈ భూమండలంలో ఇదిగో ఇతడి పేరు మేరు పర్వతరాజు, నా పేరు మందర పర్వతరాజు, ఇదిగో ఇతడి పేరు హిమవత్ పర్వతరాజు. మేమందరం గొప్పవాళ్ళమే ఈ భూమండలంలో. కానీ మా అందరికన్నా నీవు పూజనీయుడవు. ఎందువల్ల, ఏ కారణం చేత? నీవు పాషాణ రూపంలోనే ఉన్నావు, మేము పాషాణ రూపంలోనే ఉన్నాం. కోరుకుంటే నీవు కూడా మానుష రూపాన్ని పొందగలవు, మేము పొందగలం. మరి ఏమిటయ్యా నీలో ఉన్న ప్రత్యేకత అంటే, గోలోకములో నివసించి ఉండడమే నీ యొక్క ప్రత్యేకత. అర్థమవుతున్నదా అండి? ఎక్కడ ఉన్నావు ఇప్పటిదాకా? నువ్వు గోలోకంలో సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో కలిసి ఉన్నావయ్యా. అక్కడ ఉండేటువంటి మనం దేవాలయానికి వెళ్తామండి. ఆ దేవాలయానికి వెళితే ఆ దేవాలయ అర్చక స్వామి కొబ్బరికాయ కొట్టి ఓ చిప్ప అక్కడ పెట్టి, ఓ చిప్ప మనకి ఇచ్చేటప్పుడు ఓ పువ్వు తీసి అందులో పెట్టి మన చేతిలో పెడతారు. ఆ పువ్వుని ఆ తల్లి అతి జాగ్రత్తగా తీసుకుని పప్పులో ధరిస్తుంది ప్రసాదంగా, కంటికి అద్దుకుని. ఎందుకండి? ఆ పువ్వుకున్న ప్రత్యేకత ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పువ్వు అంటే, భగవంతుని పాద పద్మముల దగ్గర నుండి వచ్చింది. ఆ పువ్వు వాసన వచ్చిందా లేదా అనే దాంతో మనకేమీ సంబంధం లేదు. భగవంతుని పాదముల దగ్గర నుంచి వచ్చింది కనుక శిరోధార్యం మనం ధరించి తీరవలే అని కళ్ళకు అద్దుకుని మరీ శిరస్సున ధరిస్తాం. ఏమండి, మరి స్త్రీలైనా పురుషుడు కూడా ధరించాలి ఆ పువ్వుని. ఎక్కడ ధరించాలి? శిఖలోనే ధరించాలి. అర్థమైందండి? కనుక వాడికి ఏం ఉండి తీరాలి? శిఖ ఉండి తీరాలి. శిఖ ఉంటే వదిలేట్లుగా ఉండకూడదటండి. ఏ విధంగా ఉండాలట? ముడి వేసేటట్టుగా ఉండాలి. దానికి కారణం ఏమయ్యా అంటే, వాడు ధార్మికమైనటువంటి కర్మలు ఆచరించేటప్పుడు ఆ సంకల్పం చెప్పుకోవడం అయిపోయిన తర్వాత ప్రధానంగా చెప్పబడే మంత్రం ఏది అంటే, శిఖాం బద్ధ్వా అని చెప్పుకోవాలి. దేవతార్చన చేస్తున్నాం, ఏమండి? ఆ దేవతార్చన చేసి కడిగి అక్కడ పెట్టేదాకా బంధనం చేయవలసిన ఆవశ్యకత లేదు, ఎట్లయినా ఉంచవచ్చు. కానీ ఎప్పుడైతే నీవు ఆ సంకల్పం చెప్పుకుని అభిషేకం ప్రారంభించావో ఏం చేయాలి? ముందుగా శిఖాం బద్ధ్వా. ఆ బంధించకుండా నీవు చేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ చేసేవి అనుకో మరిచిపోయి, ఈ చేసిందంతా కూడా ఏమైపోతుంది అంటే బూడిద పోసిన పన్నీటి చందము అంటే. బూడిదలో పన్నీరు పోస్తే ప్రయోజనం ఏమైనా ఉన్నదా అండి? ఏం లేదు. కనుక శిఖాం బద్ధ్వా, ముడివేయటానికి తగినంత శిఖ ఉండాలి. వాడు స్వీకరించినటువంటి ఆ పుష్పాన్ని కానీ, మారేడు దళం కావచ్చు, తులసి దళం కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ధరించాలి అంటే శిఖలోనే ధరించాలి. కారణం ఏమిటయ్యా అంటే, ఈ బ్రహ్మరంధ్రమునకు వెనుక భాగమున పార్వతీదేవి ఉంటుందటండి. ఆయన ఒడిలో కూర్చుని ఉంటుంది కదా. ఆయన ఎక్కడ కూర్చుని ఉంటాడు? బ్రహ్మరంధ్రము పైన కూర్చుని ఉంటాడు. ఇక్కడ తస్యాత్ శిఖాయా మధ్యే. ఆయన ఒడి ఎంత వ్యాపించి ఉంటుంది అంటే, ఈ శిరస్సు మొత్తం వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించి ఉన్న ఒడిలో వామ భాగంలో ఎవరు ఉంటారు అంటే అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారిని అర్చించడం కోసం ఆ పుష్పాన్ని ఎక్కడ ధరించాలి? శిఖలో ధరించాలి. ఒక స్త్రీకైనా పురుషుడికి కూడా అమ్మవారు అక్కడే ఉంటుంది. వాడికి తల ఉన్నది అంటే అక్కడ ఉన్నది అని అర్థం. ఒకవేళ లేకపోతే తల లేదు అని అర్థం. అంతే నిష్కర్షగా చెప్పవలసినటువంటి మాట. కనుక పెద్దలు చెప్పిందే మనం.
కనుక దివ్యాత్మ స్వరూపులారా తల్లుల ఆ విధంగా చెబుతున్నాడండి ఇక్కడ. గిరీంద్రోషి సర్వదేవగణ పూజిత, అందరూ దేవగణముల చేత నీవు పూజింపబడుతున్నావయ్యా. ముక్తిప్రదము ముముక్షానాం, అంతేకాదు మోక్షాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని అందించేవాడు ఎవడు అంటే నీవే అందిస్తావు. నీవు ఎక్కడి వాడవు అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క ముక్తిప్రదం ముముక్షానాం అని చెప్పారండి. ఎత్ర కోపీ న సర్వతః తత్ర మయా స్థాపితాః, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఎవరుంటారు? సాక్షాత్తు పరబ్రహ్మం ఉంటాడు. ఆయన ఎక్కడో భూలోకంలో ఉంటే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన ఎప్పుడైతే భూమండలంలో అవతరించడానికి సిద్ధపడ్డాడో, భూదేవికి ఇచ్చినటువంటి వాగ్దానమును అనుసరించి భూమండలంలో అవతరించడానికి సిద్ధపడినప్పుడు ఆయన ఏం చేశాడు? నిన్ను తీసుకొచ్చి మళ్ళీ భూమండలంలో పెట్టాడు. కనుక నీవు ఎక్కడ ఉంటున్నావో అక్కడ భగవంతుడు ఉంటాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నీకు నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్టు? ఆశ్రయోపిత దైవ రూపం అని వేదం చెబుతున్నది. అర్థమైందండి? ఎవరు దీన్ని ఆశ్రయించారో వారి దివ్యత్వము చేత దీనికి కాంతి కలుగుతుంది. అర్థమైందండి? ఓ సుందరమైనటువంటి వ్యక్తి ఓ అందమైన ఆభరణాన్ని ధరిస్తే దేనికి కూడా అందం కలుగుతుంది అంటే ఆ ఆభరణానికి కూడా అందం కలుగుతుంది. అర్థమైందండి? ఓ కురూపి అయినటువంటి వాడు ఏమాత్రం అతన్ని పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అంత భయంకరంగా ఉన్నాడు వాడు. ఒంటి నిండా నగలు ధరించాడు, అయినప్పటికీ వాడు సౌందర్యంగా కనబడే అవకాశం ఉండదు. ఎందువల్ల అంటే అటువంటి వాడు ధరించినటువంటి కారణం చేత ఆ ఆభరణానికి కూడా ఉన్నటువంటి విలువ ఏమైపోతుంది? నశించిపోతుంది. ఆ కారణం చేత ఆ భగవంతుని వల్ల నీకు, నీ వల్ల ఆ భగవంతునకు దివ్యత్వం ఏర్పడింది. కనుక మేమందరం కూడా నీకు నమస్కరిస్తున్నామని ఆ హిమోత్పర్వతరాజు, మేరు పర్వతరాజు, మందర పర్వతరాజు, అంతేకాదు ఈయనకు బిరుదిచ్చారు ఆ ముగ్గురు కలిసి. ఏమని బిరుదిచ్చారంటే గిరిరాజ అని ఇచ్చారు. ఎవరటండి ఆయన? గిరిరాజు అని బిరుదిచ్చారు ఆయనకు. ఎంత దివ్యమును సర్వసాధారణంగా ఆ బిరుదు ఎవరికి ఉన్నది అంటే ఒక్క హిమోత్పర్వతానికే ఉన్నదండి. మందర పర్వతానికి లేదు, మేరు పర్వతానికి లేదు. అందుకనే ఆ త్యాగరాజ స్వామి వారు కీర్తిస్తూ గిరిరాజ సుత తనయ అని ప్రార్థించారు గణపతి ప్రార్థన చేసేటప్పుడు. గిరిరాజ సుత అంటే ఎవరండి? గిరిరాజు ఎవరు అంటే హిమవంతుడు. ఆయన సుత అంటే కూతురు హైమవతి. అర్థమైందా అండి? గిరిరాజ సుత, ఆ హైమవతి యొక్క తనయ పుత్ర ఓ వినాయక అని ప్రార్థించారు. కనుక అంత గొప్పదైన బిరుదు కలిగినటువంటి అతడే ప్రత్యక్షంగా తనకు తానుగా వచ్చి ఆ గిరిరాజుగా చేసి నమస్కరించాడండి. త్రైవర్గమపి లభ్యతే క్షణం మోక్షమపి లభ్యతే. నిన్ను కనుక ఎవరైతే ఆశ్రయిస్తారో గోవర్ధనగిరి పర్వతరాజా సామాన్య. అందుకనే మనం ఇప్పటికీ కూడా బృందావనం పెడితే ఏం చేస్తామంటే కాలితో నడవలేక కనీసం వాహనమైనా ఎక్కి ఒక్కసారి ఆ గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాం. అవునా కాదండి? ఒక్కసారి ప్రదక్షిణ అనాలి. కొత్తగా ప్రదక్షిణ చేసి వచ్చాము అంటే ఎన్నిసార్లు తిరిగితే అది ప్రదక్షిణ ఉంటుంది? కనీసం 3 సార్లైనా నీవు తిరగగలిగితే ప్రదక్షిణం. వాహనం మీద వెళ్ళడానికి ఇష్యో అనుకునేవాడు నడిచి 3 సార్లు దాని చుట్టూ తిరగలుగుతాడా? కానీ అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క భక్తి ఎంత దివ్యమైనదో మనం చూసుంటాం. బృందావనం పెడితే ఆ బృందావన గోవర్ధన పర్వత పాద ప్రదేశంలో ఉన్న మట్టిని ఒంటి నిండా అలదుకొని పూసుకుని పులుముకుని అనరాగండి. అలదుకొని, ఎందుకంటే అది వారి పట్ల ఎటువంటిది అంటే మంచి గంధము వంటిది. అలదుకుని వాళ్ళు భక్తిగా ఎట్లా ప్రదక్షిణం చేస్తారండి? ప్రాణాచారం పడతారు. కింద పడుకుని ఓ గుర్తు అక్కడ పెట్టుకుంటాడు, మళ్ళీ లేచి అక్కడ నుంచి మళ్ళీ ప్రాణాచారం పడతారు. ఇట్లా వాళ్ళు ఆ గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తారే, ఏమి భక్తి అని చెప్పాలి దాన్ని. ఆ మధురమైనటు, అందుకని ఆ ప్రాంతాన్ని అందరినీ కూడా మధుర మండలం అని చెప్పారు. ఎందుకని దానికి ఆ పేరు వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరి భక్తి కూడా
మధుర మధురతర భక్తి, మధురతమ భక్తి, అంతే తప్ప సాధారణమైనటువంటి భక్తి కాదు. అంత దివ్యత్వాన్ని పొంది ఉండాలి. సామాన్యమైనదా? ఈ పర్వతం యొక్క గొప్పతనం, ఆ పర్వతాలు కూడా వచ్చి గిరిరాజు అన్నాయ్యా. అంతేకాదు ఇంకొక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినవయ్యా బహుళాశ్వ. ఒకానొక సందర్భంలో మహానుభావుడైనటువంటి పులశ్చ బ్రహ్మ లోకాలన్నీ తిరుగుతున్నాడండి. ఈ పులశ్చ బ్రహ్మ ఏ జాతికి చెందినవాడు, ఏ వంశానికి చెందినవాడు అంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మవంశ సంజాతుడు. ఉన్న ప్రజాపతులందరిలోనూ గొప్పవాడు దక్ష ప్రజాపతి. తరువాత వాడు ఎవరు, రెండో వాడు ఎవరయ్యా అంటే పులశ్చ బ్రహ్మ. ఆ పులశ్చ బ్రహ్మ దివ్యత్వం చేత లోకాలన్నీ తిరుగుతున్నాడండి. తిరుగుతూ తిరుగుతూ ఎక్కడి దాకా వచ్చాడు అంటే ఇదిగో ఈ గోవర్ధన పర్వతం దాకా వచ్చాడు. భూమండలం మీద ఉన్న గోవర్ధన పర్వతం. ఆ పర్వతం ఎలా ఉన్నదండి, ఈ పైనుంచి కిందికి జాలువారుతున్నటువంటి సెలయేళ్ళు. కలకూజిత మందిర కుంద యోగానుపశ్యంతి అన్నారు. అనేక లతలతో ఏర్పాటు చేయబడినటువంటి నికుంజములు ఉన్నాయి. నికుంజములు అంటే పొదరిండ్లు అని అర్థం. ఎట్లా అయితే పక్షులు చిన్న చిన్న పుల్లలను చేర్చి గూడు కట్టుకుంటాయో, ఆ అరణ్యాలలో ఉండేటువంటి తీగలు కూడా వాటంతట అవే అల్లుకుని చిన్న చిన్న ఇళ్ళుగా ఏర్పడతాయటండి. వాటినే మనం ఏమని పిలుస్తాము అంటే పొదరిండ్లు అని పిలుస్తాం. అటువంటి వాటిని సంస్కృతంలో ఏమంటారు అంటే నికుంజములు అని అంటారు. ఆ లోపల కూర్చుంటే ఎట్లా ఉంటుంది అంటే ఏసీలతో పని లేదు, అంత చల్లగా ఉంటాయటండి ఆ నికుంజములు. వాళ్ళ విహారార్థము అనేక మంది వచ్చి ఆ నికుంజములలో కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళేటువంటి స్థితిగా అనేకములైనటువంటి నికుంజములు ఉన్నాయట. అంతేకాదు ఆ పర్వతము నుండి కిందకు జాలువారేటువంటి సెలయేళ్ళు ఉన్నాయి. అనేకములైనటువంటి పుష్పజాతులకు చెందిన వృక్షములు ఉన్నవి. అనేకములైనటువంటి ఫలజాతులకు చెందినటువంటి వృక్షములు ఉన్నవి. ఇవన్నీ కూడా దివ్యత్వాన్ని పొంది ఉండటం చేత ఆ గోవర్ధన పర్వతాన్ని చూచి, పైగా అది ఎటువంటి పర్వతం అని చెప్పుకున్నామండి, దాన్ని నామసార్థక్యం చెప్పుకుందామండి. ఏమిటి వర్ధనము అంటే ఏమిటో చెప్పండి. అభివృద్ధి చెందుట అని కదా సాధారణమైన భావం. అభివృద్ధి చెందడం అంటే గొప్పతనాన్ని పొందడం. గోవర్ధనము అని పేరు. గోహు అంటే అర్థం ఏమిటి అంటే ఇంద్రియములు అని అర్థం అండి. గోహ్ అంటే అర్థం ఏమిటి, ఇంద్రియములు అని అర్థం. ఇవి వృద్ధి చెందుతున్నాయట. వృద్ధి చెందుతున్నాయి అంటే ఆ ఇంద్రియములు వాటి యొక్క సహజ లక్షణమును వదలి దైవ లక్షణములను పొందినాయి అని అర్థం అండి. ఇంద్రియాలకు సహజ లక్షణాలు ఏమిటి? కర్మేంద్రియములు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు ఉన్నాయి. జ్ఞానేంద్రియములు ఎటువంటివి అంటే ఉపాధ్యాయుని వంటివి. కర్మేంద్రియములు ఎటువంటివి అంటే శిష్యుని వంటివి అని చెప్పారు పెద్దలు వేదాంతులు. జ్ఞానేంద్రియములు ఏం చేస్తాయిట, తన విద్యార్థికి ఎట్లా అయితే ఆజ్ఞలు జారీ చేస్తాడో ఉపాధ్యాయుడు, అలా జ్ఞానేంద్రియములు ఆజ్ఞలు జారీ చేస్తాయి. కర్మేంద్రియములు ఏం చేస్తాయి, గురువు గారు చెప్పినటువంటి పని శిష్యుడు ఎలా చేస్తాడో వదిలిపెట్టకుండా ఆ విధంగా. ఆనాటి శిష్యుల సంగతి, ఈనాటి శిష్యుల సంగతి కాదు. కనుక ఆ విధంగా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చేసేటువంటివి కర్మేంద్రియములు. ఇవి వాటి సహజ లక్షణం. కానీ వర్ధత్వమును పొందినాయి అంటే వాటి యొక్క గుణములను వదలి ఏ సంపత్తిని పొందినాయి అంటే దైవీ సంపత్తిని పొంది, దాన్ని మనం ఏమంటున్నామంటే వర్ధనము అని అంటున్నాం. ఏ వర్ధనము? గో వర్ధనము. ఆ ఇంద్రియముల యొక్క అభివృద్ధి సహజ లక్షణం కలిగి ఉంటే ఎక్కడ ఉన్నవి అక్కడ ఉన్నట్లే, అంతే కదండి. అభివృద్ధి పొందడం అంటే అర్థం ఏమిటి? వాటి సహజత్వాన్ని పోగొట్టుకుని దైవత్వాన్ని పొందితే అభివృద్ధి.
చాలా బాగా పైకి వచ్చాడయ్యా, మంచివాడయ్యాడు, ఎంతో గొప్పగా ఉన్నది, ఇప్పుడు పూర్వం అట్టా ఉండేవాడు కాదు అని ఒక్కొక్కళ్ళ గురించి మనం అనుకుంటూ ఉంటాం. అట్లాగే ఆ విధమైనటువంటి స్థితిని ఈ ఇంద్రియములు పొందినాయి కనుక దాన్ని గోవర్ధనము అన్నారు. ఇప్పుడు దానికి ఈ పర్వతానికి సంబంధం ఏమిటయ్యా? ఒక్కసారి ఆ గోవర్ధన పర్వతానికి నమస్కరించిన వారిలో ఉండే ఇంద్రియములు దైవత్వాన్ని పొందుతాయి, సహజ లక్షణాన్ని వదులుతాయి అని చెప్పారు. ఒక్కసారి దేనికి నమస్కరించాలి? ఆ గోవర్ధన పర్వతానికి. ఆ పర్వతానికి అంతటి శక్తి ఉన్నది కనుకనే ఎక్కడ ఉన్నది ఆ పర్వతం? ఈ భూమండలానికి రాకముందు ఎక్కడ ఉన్నదండి? భూలోకంలో ఉన్నదండి. సర్వపరిపూర్ణమైనటువంటి నిరాకార తత్వమైన చతుర్భుజుడైనటువంటి కృష్ణ పరమాత్మ రాధికాదేవితో, మోక్ష దేవతతో, ప్రేమతత్వముతో కలిసి ఎక్కడ ఉంటాడో అక్కడ ఉన్నది. ఎవరు ఉన్నది? ఆ గోవర్ధన పర్వతం. ఇప్పుడు భాగ్యవశం చేత ఎక్కడికి వచ్చింది? భూమండలానికి వచ్చింది. ఆ రాధికాదేవి కోరుకోవడం చేత, లేకపోతే వచ్చేటువంటి అవకాశమే లేదు. కనుక ఇప్పుడు ఆ గోవర్ధన పర్వతం యొక్క దివ్యత్వాన్ని చూచాడండి పులశ్చప్రం. చూచినటువంటి వాడు ద్రోణాచలం దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచలం దగ్గరికి వెళ్ళి మయార్థితోత్వదీయం స్వసుతం మే పాలితంత్వదీయం, నేను నిన్నొక్క కోరిక కోరుతున్నానయ్యా. ఓ ద్రోణాచల రాజా, జాగ్రత్తగా వినగే. ప్రాప్తో భూమండలే, ఈ భూమండలాన్ని పొంది ఉన్నటువంటి నీ పుత్రుడు ఉన్నాడే, ఎక్కడి వాడు అంటే గోలోకం వాడు, ఆ గోవర్ధనుడు. వాణ్ణి నాకు అప్పగించవలసిందిగా కోరుకున్నాను. ఎందుకంటే అహం కాశీవాస. ఏం చెప్పాడండి ఆ పులశ్చ బ్రహ్మ? అహం